భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఉమ్మడి విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఏపీలోని 8 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గుంటూరుతో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో భారీ వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రాత్రి నుంచి కూడా అక్కడ భారీ వర్షం కురుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా జలమయమైనట్లు ఉన్నాయి. ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర వర్ష సూచన గురించి? పూర్తిగా రాత్రి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి పూర్తిగా లోతెత్తు ప్రాంతాలంతా జలమయ్యాయి. ప్రధానంగా గుంటూరులో చూసుకుంటే గుంటూరులో లక్ష్మీనగర్, రీహాబిటేషన్ నగర్, చంద్రబాబు కాలనీ, సంగడిగుంట, అలానే వెంగళ నగర్, ఆర్టీసీ నగర్, కేవీపీ కాలనీ, కృష్ణబాబు కాలనీ, తారక రామానగర్, స్వర్ణభారతి నగర్లోకి ఇప్పటికే నీళ్లు వచ్చి చేరినట్లు కూడా మనకు సమాచారం. దాంతోపాటుగా గుంటూరులో ఉన్న ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో పాటుగా రాత్రి నుంచి ఈదురుగాలితో బలమైన ఈదురుగాలులతో వర్షం కురవడంతో పూర్తిగా కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా నిలిచిపోయిన పరిస్థితి. దాంతోపాటుగా పూర్తిగా రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి ప్రైవేటు అలానే ప్రభుత్వ పాఠశాలకు కూడా సెలవు ప్రకటించారు. ఇక అచ్చంపేటలో అయితే పూర్తిగా సబ్స్టేషన్లోకి వాటర్ వచ్చిన పరిస్థితి. దాంతోపాటుగా పక్కనే కెనాల్ ఆఫీస్ ఉంది. ఆ కెనాల్ ఆఫీసులో కూడా నీరు వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ప్రధాన రహదారులు అయితే జలమయమయ్యాయి. దీంతో పాటుగా తుళ్లూరు గుంటూరుకు వెళ్లే మార్గం మధ్యలో కొట్టేళ్లు వాగు ఉంది. పెద్దపరిమి దగ్గర కొట్టేళ్లు వాగు ఉంది. కొట్టేళ్లు వాగు కూడా పొంగి ప్రవహిస్తుంది. దీంతో తుళ్లూరుకు గుంటూరుకు మధ్య రాకపోకలు నిలిపివేశారు. దీంతో పాటుగా వాగులు వంకల్లో ఇప్పటికే భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరుకుంది. ఖచ్చితంగా ఇదే వర్షం కనుక కొనసాగితే ఖచ్చితంగా జిల్లాలో
అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు కృష్ణానదిలో భారీ స్థాయిలో వరద నీరు వస్తుంది. ఇప్పటికే 3 లక్షలకు పైగా క్యూసిక్లకు పైగా వరద నీరు వస్తూ ఉంది. దీంతో పాటుగా పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షం పడటంతో అధికారులు కూడా అందరికీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్. తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. గోకవరం మండలంలో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఏజెన్సీలో అత్యధికంగా చింతూరులో 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోనసీమలో పలుచోట్ల వరి నాట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క ఉప్పలగుప్తం మండలంలోనే 800 ఎకరాల్లో వరి నాట్లు దెబ్బతిన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. హరిత, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అటు తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. గడిచిన 24 గంటలుగా వర్షం భారీగా కురవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. ఈ వర్షపు నీరు చేరిపోయింది. ఎగువన ఏజెన్సీ ప్రాంతాల్లో మొన్నటి వరకు శబరి, గోదావరి విస్తృతంగా ప్రవహించడంతో కొండవాగలు కూడా భారీగా ప్రవహించింది. ఇప్పుడు అవి కాస్త ఈ వర్షపు నీటితో పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల్లో రాకపోకలు కూడా, ఆయా ప్రాంతాలకు గిరిజన గ్రామాల రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఏకధాటిగా వర్షం కురియడంతో ప్రధానంగా రాజమండ్రి ప్రాంతాల్లో రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. పాదచారులకు, అదేవిధంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ప్రైవేట్ పాఠశాలకు సెలవులు కూడా ప్రకటించారు. మరోవైపు కోనసీమలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వరి నాట్లకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే గత నెలలోనే భారీగా వరదలు రావటం, ఏకధాటిగా వర్షం కురియడంతో వరి నాట్లు దాదాపు కొన్ని వేల ఎకరాల్లో దెబ్బతింటడం జరిగింది. ఇప్పుడు మరోసారి ఏకధాటిగా వర్షం కురియడంతో డ్రైన్లు ఏవైతే సముద్రంలో కలవాల్సి ఉన్నాయో ఆ డ్రైన్లో నీరు నిలిచిపోవడంతో చేలల్లో నీళ్ళు ఎక్కడికక్కడ బయటకు వెళ్లకుండా నిలబడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వరి చేలు పెద్ద ఎత్తున దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని అక్కడ రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా భారీగా వీస్తున్నాయి. 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో మత్స్యకారులు ఎవరిని సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వర్షం వల్ల, ఏకధాటిగా కురియటం వల్ల, 24 గంటలుగా కురియటం వల్ల చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వర్షపాతం కూడా అన్ని ప్రాంతాల్లో కాస్త ఎక్కువగానే నమోదవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే అత్యధికంగా గోకవరంలో 11.8 మిల్లీమీటర్లు నమోదవగా ఏజెన్సీ ప్రాంతంలో చింతూరులోనే 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా ఉన్నట్టు నమోదైంది. హరిత, ప్రస్తుతం అయితే ఈ అల్పపీడనం కూడా వాయుగుండంగా మారే పరిస్థితి కనిపించడంతో ఏకదాటిగా తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం కూడా ఉండటంతో జనం మరింత ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. హరిత. థ్యాంక్ యూ హరీష్. విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, కండ్రిక, పాతపాడలు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ రహదారులను తలపిస్తున్నాయి. Udah